Hello everyone, welcome to my channel BTech Life. So now we are discussing abstract data types means ADT. So in data structures, data must be organized and managed efficiently. For this purpose, a concept called abstract data types is used. సో ఇది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనం స్టాక్ క్యూ లాంటి స్ట్రక్చర్స్ యూజ్ చేస్తాం కదా, కానీ ఆపరేషన్స్ ఏంటి, డేటా ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఇంపార్టెంట్. సో ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు అనేది ఇంపార్టెంట్ కాదు. ఈ కాన్సెప్ట్ని అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్ అంటారు. సింపుల్గా వాట్ టు డూ అనేది చెప్తుంది కానీ హౌ టు డూ అనేది చెప్పదు. సో డెఫినేషన్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. An abstract data types is a logical model of a data structures that specifies data operations that can be performed on data without specifying implementation details. సో ఏడిటి అంటే డేటా మీద పర్ఫామ్ చేయగలిగే ఆపరేషన్స్ని డిఫైన్ చేస్తుంది కానీ ఇంప్లిమెంటేషన్స్ ఎలా చేస్తారో చెప్పదు. ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఏడిటి. సో ఏడిటి డిఫైన్స్ ఓన్లీ ఆపరేషన్స్ ఏంటి అనేది చెప్తుంది. ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ ఆర్ హిడెన్. ఇంటర్నల్ కోడింగ్ని హైడ్ చేస్తుంది. ఇంకా ఇంప్రూవ్స్ ప్రోగ్రామ్ మాడ్యులారిటీ. సో డేటా సెక్యూర్గా ఉంటుంది. ప్రొవైడ్స్ డేటా అబ్స్ట్రాక్షన్ అండ్ సేమ్ ఏడిటి క్యాన్ హ్యావ్ డిఫరెంట్ ఇంప్లిమెంటేషన్. సో డిఫరెంట్ వేస్లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏడిటి. సపోజ్ మనం టీవీ రిమోట్ తీసుకున్నాం, పవర్ బటన్ ప్రెస్ చేస్తాం, ఇంకా ఛానల్ చేంజ్ చేస్తాం, కానీ ఇన్సైడ్ సర్క్యూట్ ఎలా వర్క్ చేస్తుందో తెలియదు. అదే ఏడిటి కాన్సెప్ట్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏడిటి. సో ఎన్క్యాప్సులేషన్, డేటా హైడింగ్, అబ్స్ట్రాక్షన్, రీయూజబిలిటీ, మాడ్యులారిటీ. సో ఇంటర్నల్ డీటెయిల్స్ హైడ్ చేస్తుంది, ఈజీగా రీయూజ్ చేయొచ్చు, ప్రోగ్రామ్స్ నీట్గా ఉంటుంది. కాంపోనెంట్స్ ఆఫ్ ఏడిటి. ఏడిటి కన్సిస్ట్ ఆఫ్ 2 components. ఫస్ట్ వన్ ఏంటంటే డేటా, సెకండ్ వన్ ఏంటంటే ఆపరేషన్స్. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టాక్ ఏడిటి. ఏ స్టాక్ ఏడిటి కంటైన్స్ డేటా డేటా ఎలిమెంట్స్, ఆపరేషన్స్ ఆన్ స్టాక్. సో ఆపరేషన్స్ ఏంటంటే పుష్, పాప్, పీక్, ఈజ్ ఎంప్టీ, ఈజ్ ఫుల్. సో ఈ ఆపరేషన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటంటే స్టాక్ ఆపరేషన్స్. ఫస్ట్ పుష్ ఆపరేషన్. పుష్ అంటే ఏంటి? పుష్ ఆపరేషన్ ఇన్సర్ట్స్ అన్ ఎలిమెంట్ ఇంటూ ఏ స్టాక్. అంటే స్టాక్లో న్యూ ఎలిమెంట్ యాడ్ చేయడం. ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ 40 ఇంటూ ఏ స్టాక్. నెక్స్ట్ పాప్ ఆపరేషన్. పాప్ ఆపరేషన్ రిమూవ్స్ ద టాప్ ఎలిమెంట్ ఫ్రమ్ ద స్టాక్. అంటే టాప్లో ఎలిమెంట్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేయడమే పాప్ అంటారు. పీక్ ఆపరేషన్. పీక్ ఆపరేషన్ ఏంటంటే ఇట్ రిటర్న్స్ ద టాప్ ఎలిమెంట్ వితౌట్ రిమూవింగ్ ఇట్. టాప్ ఎలిమెంట్ని రిమూవ్ చేయకుండా చూడడం. సో ఎగ్జాంపుల్ ఆఫ్ క్యూఏడిటి. సో ఇంగ్లీష్లో క్యూఏడిటి పర్ఫార్మ్స్ ఆపరేషన్స్ సచ్ యాజ్ ఎన్క్యూ, డిక్యూ, ఫ్రంట్ అండ్ రేర్. క్యూ అంటే తెలుసు కదా, స్టార్టింగ్లో ఫ్రంట్ ఉంటుంది, లాస్ట్కి రేర్. ఎన్క్యూ అంటే ఇన్సర్ట్ చేయడం, డిక్యూ అంటే డిలీట్ చేయడం. టైప్స్ ఆఫ్ ఏడిటి. లిస్ట్ ఏడిటి, స్టాక్ ఏడిటి, క్యూ ఏడిటి, ట్రీ ఏడిటి, గ్రాఫ్ ఏడిటి. సో లిస్ట్ ఏడిటి అంటే స్టోర్స్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. అందులో ఆపరేషన్స్ ఏంటంటే ఇన్సర్ట్, డిలీట్, సెర్చ్. లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ సీక్వెన్స్లో ఉంటాయి లిస్ట్ ఎలిమెంట్స్లో. నెక్స్ట్ స్టాక్ ఏడిటి. స్టాక్ ఏడిటి అంటే ఫాలోస్ లిఫో ప్రిన్సిపల్. సో మీరు బిఫోర్ క్లాస్లో విన్నట్టయితే లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. క్యూఏడిటి ఏంటి? ఫిఫో, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ట్రీ ఏడిటి అంటే ఏ స్ట్రక్చర్లో ఉంటుంది? హైరార్కికల్ డేటా స్ట్రక్చర్లో ఉంటుంది. సో మీరు ప్రీవియస్ క్లాస్ విన్నట్టయితే అందులో మనం స్టాక్, క్యూ, ట్రీ వాటికి మనము ఎగ్జాంపుల్ డయాగ్రామ్స్ కూడా చూసాం. సో అవన్నీ మీరు ఇక్కడ రాయొచ్చు. నేను ఇక్కడ మీకు వీడియోలో బ్రీఫ్గా జస్ట్ చెప్తున్నా, కానీ మీకు నోట్స్ కావాలంటే మెయిల్కి మెసేజ్ చేయండి, కంప్లీట్ నోట్స్ ఉంటుంది. ఇంత షార్ట్గా కాకుండా కొంచెం మీరు ఎగ్జామ్కి 60/60 ఎలా స్కోర్ చేయాలో అలా కంప్లీట్ నోట్స్ ఉంటుంది ఈజీ ఫార్మాట్లో.
నెక్స్ట్ ఫిఫ్త్ వన్ గ్రాఫ్ ఏడిటీ. గ్రాఫ్ ఏడిటీ అంటే ఇట్ రిప్రజెంట్స్ కనెక్షన్స్ బిట్వీన్ ద నోడ్స్. దీనికి కూడా మన ఎగ్జాంపుల్ చూసాం. అంటే ఇప్పుడు రోడ్ మ్యాప్స్ లాగా కనెక్షన్స్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ డేటా టైప్స్. ఇట్ హైడ్స్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్, improves security, easy maintenance, better modularity, code reusability, reduce complexity. So disadvantages of ADT: implementation may become complex, extra memory may be required, performance overhead possible. అంటే కోడింగ్ కొంచెం కాంప్లెక్స్ అవ్వచ్చు, ఇంకా మెమొరీ కూడా ఎక్కువ అవ్వచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ డేటా స్ట్రక్చర్ అండ్ ఏడిటీ. సో ఇక్కడ మీరు డిఫరెన్స్ చూసినట్టయితే డేటా స్ట్రక్చర్స్లో ఫిజికల్ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, ఏడిటీలో లాజికల్ డెఫినేషన్ ఉంటుంది. డేటా స్ట్రక్చర్స్ ఏమో షోస్ హౌ డేటా ఈజ్ స్టోర్డ్, ఏడిటీ షోస్ ఆపరేషన్స్ ఓన్లీ. ఎగ్జాంపుల్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అరేస్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏడిటీ లిస్ట్ ఏడిటీ. సో మీరు రియల్ టైమ్ అప్లికేషన్స్ ఆఫ్ ఏడిటీ చూసినట్టయితే ఇక్కడ ఉన్న టేబుల్లో ఏడిటీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఎగ్జాక్ట్ ఈ టేబుల్ నేర్చుకుంటే సరిపోతుంది. అప్లికేషన్స్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ ఏడిటీ. సో మీరు అప్లికేషన్స్ ఓన్గా రాయొచ్చు, లైక్ వెబ్ బ్రౌజర్స్, బ్యాంకింగ్ అప్లికేషన్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అలా. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మీకు ఇంకేమైనా కాన్సెప్ట్స్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఇంకా మీకు నోట్స్ కావాలంటే ఈమెయిల్కి మెసేజ్ చేయండి. జస్ట్ ₹100. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.